తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోషల్ వర్కర్ జంగాల సాంబశివరావు పుట్టినరోజు సందర్భంగా వివిధ ప్రదేశాల్లో ధార్మిక కార్యక్రమాలు జరిగాయి. రిపోర్ట్ మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో జంగాల సాంబశివరావు పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు గురువారం వివిధ ప్రదేశాల్లో నిర్వహించారు. తొలుత చిగురు అనాథ ఆశ్రమంలో చిన్నారులకు అల్పాహారం అందించారు. ఆ తర్వాత ఉండవల్లిలో 80 మంది పారిశుద్ధ రిక్షా ముఠా కార్మికులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఆ తర్వాత ఆత్మకూరు పీజీఎం చిల్డ్రన్స్ హోమ్కి వాషింగ్ మెషిన్తో పాటుగా 25 స్కూల్ బ్యాగులు అందజేశారు. అనంతరం మంగళగిరి బైపాస్ రోడ్ ప్రక్కనే ఉన్న కొండ పావులూరు గార్డెన్లో 10 మంది పేద విద్యార్థులకు 5,000 రూపాయల చొప్పున 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. మొదటిగా ఉండవల్లి కరకట్ట చిగురు అనాథ ఆశ్రమంలో తెలుగు యువత గుంటూరు పార్లమెంట్ ఉపాధ్యక్షులు జంగాల వెంకటేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి చిన్నారులకు తినిపించి అల్పాహారం అందజేశారు. అలాగే ఉండవల్లి లింగంశెట్టి అసోసియేట్స్ కన్సల్టెన్సీ ఆఫీస్ ఎదుట లింగంశెట్టి కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ముందుగా కేక్ కట్ చేసి 80 మంది పారిశుద్ధ రిక్షా ముఠా కార్మికులకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. అలాగే ఆత్మకూరులోని పీజీఎం చిల్డ్రన్స్ హోంలో కేక్ కట్ చేసి వాషింగ్ మిషన్ 25 స్కూల్ బ్యాగులు అందజేశారు. అలాగే కొండపావులూరు గార్డెన్లో 10 మంది పేద విద్యార్థులకు 5,000 రూపాయల చొప్పున 50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే గుండిమెడ ఎలిమెంటరీ స్కూల్, గుండిమెడ గ్రామ తెలుగు యువత నాయకులు గుడిసె సాంబశివరావు ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటుబుక్, స్టేషనరీ, పండ్లు, స్వీట్స్ అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ ను స్ఫూర్తిగా తీసుకుని హంగులు ఆర్భాటాలకు పోకుండా అనాథ పేద పిల్లలకు ఆర్థిక సహాయం అందించడం, కార్మికులకు నూతన వస్త్రాలు ఇవ్వడం, పీజీఎం చిల్డ్రన్ హోమ్ అనాథ పిల్లలకు వాషింగ్ మెషిన్, స్కూల్ బ్యాగులు ఇవ్వడం అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీడీపీ తాడేపల్లి మండల మాజీ అధ్యక్షులు కొమ్మారెడ్డి కిరణ్, జనసేన పార్టీ తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు, టీడీపీ తాడేపల్లి మండల అధ్యక్షులు దాసరి కృష్ణ, తెలుగు రైతు గుంటూరు పార్లమెంట్ అధ్యక్షులు కల్లం రాజశేఖర్ రెడ్డి, నల్లిబోయిన శ్రీనివాసరావు, కొల్లి సురేష్, కంచర్ల రంగారావు, స్టాలిన్, శెట్టి కేశవరావు, బుల్లబ్బాయ్, దొప్పలపూడి జ్యోతిబస్, బంగా నరేంద్ర, గాదే శ్రీను, పుల్లెపు భాస్కర్రావు, జొన్నకూట ప్రసాద్, లామ్ నరేష్, సంకూరి ప్రశాంత్, ఎర్రంశెట్టి రాము, రాంబాబు, పద్యాల కమలనాభుడు, సింగంశెట్టి శ్రీనివాసరావు, లీలా, అడప నరేష్, దావులూరి శ్రీనివాసరావు, మేడికొండ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లి పట్టణ మాజీ అధ్యక్షులు, తాడేపల్లి పట్టణ తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు జంగాల సాంబశివరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు చిగురు అనాథాశ్రమంలో పిల్లలకి మా వారందరికీ అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. కేక్ కట్ చేసి ఇక్కడ అల్పాహారం, అట్లాగే దాని తర్వాత ఈరోజు 10:30 గంటలకి ఉండవల్లి సెంటర్లో రిక్షా కార్మికులకి బట్టల పంపిణీ, దాని తర్వాత స్కాలర్షిప్స్ అందజేయడం జరుగుతూ ఉంది. కొండపావులూరు గార్డెన్స్లో అట్లాగే భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయటం జరిగింది. ఇవే కాకుండా ఆయన అంతకుముందు కూడా చర్చిలకి అట్లాగే గుళ్ళకి వితరణలో అంటే దానం చేస్తూనే ఉన్నారు. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు. ఆపదలో ఉన్న వాళ్ళకి ఆర్థిక సాయం, వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం కానీ, పుస్తకాలు అందజేయటం, తాడేపల్లి పట్టణంలో డాక్టర్ శర్మ గారి వర్ధన్ సందర్భంగా మెడికల్ స్టూడెంట్స్కి మెడికల్ బుక్స్ అందజేయటం, ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు అందజేస్తూ ఉన్నారు. మరి జంగాల సాంబశివరావు గారి గురించి చెప్పాలంటే ఆయన బడుగు బలహీన వర్గాలకి బంధువు, పేదలకు పెన్నిది, మరి యువతకు స్ఫూర్తిదాత, మరి ఎంతోమంది విద్యార్థులకి మరి చదువుల నిమిత్తం కానీ దానం చేసినటువంటి విద్యాదాత, ఆపద్ బాంధవుడు. ఎంతోమందికి ఆపదలు ఉన్నాము, హెల్త్ బాగోలేదని అంటే వారికి సహాయం చేసినటువంటి వ్యక్తి ఆయన. మరి మంగళగిరి నియోజకవర్గంలో ఒక బలమైనటువంటి నాయకుడు. ఆయనకి రాజకీయాలతో సంబంధం లేదు, కానీ ఒక బలమైన వ్యవస్థ ఆయన సొంతంగా సంపాదించుకున్నారు సేవా కార్యక్రమాల ద్వారా. అది మారుతి ఫౌండేషన్ చైర్మన్ ఆయన. మరి దాని పేరుతోటి అనేక కార్యక్రమాలు నియోజకవర్గంలో ఆయన చేపట్టడం జరిగింది. మరి దానికి తోడు నారా లోకేష్ గారి స్ఫూర్తితోటి ఇంకా ఎక్కువగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి సాంబశివరావు గారిని, వారి కుమారుడు వెంకటేష్ గారిని అభినందనలు తెలియజేస్తూ సాంబశివరావు గారికి మరొకసారి హృదయపూర్వకంగా జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. సహాయ సహకారాలకి పెట్టింది పేరు మా జంగాల సాంబశివరావు గారు. జంగాల సాంబశివరావు గారు ఉండవెల్లి గ్రామం లేకపోతే తాడాపల్లి టౌన్ ఇవన్నీ కాకుండా నియోజకవర్గం మొత్తంలో ఎక్కడ సహాయం
ఎక్కడ ఇది అంటే టక్మన్ ఉండే వ్యక్తి అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు శ్రీ జంగాల సాంబశివరావు గారు. ఇలాంటి జంగాల సాంబశివరావు గారు 62వ పుట్టినరోజే కాకుండా మరెన్నో ఇలాంటి 100ల పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. లింగశెట్టి కిషోర్ కుమార్ గారికి మా తరఫున, మా కుటుంబం తరఫున, సర్వదా జంగాల సాంబశివరావు గారి తరఫున ఆయనకి రుణపడి ఉంటాం. ఆయన పుట్టినరోజు సెలబ్రేషన్స్ ఒక ఎత్తు కాకపోతే సేవా కార్యక్రమాలు మొదలు పెట్టాలన్న 5-6 సంవత్సరాల నుంచి కూడా లింగశెట్టి కిషోర్ కుమార్ గారి ప్రోద్బలంతో ఈరోజు రిక్షా కార్మికులకి ఈరోజు బట్టల పంపిణీ కార్యక్రమం కావచ్చు, బడుగు ఎవరైతే వర్గాలు ఉన్నారో వారందరికీ నిజంగా ఒక పండగ రోజు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఎవరైతే పేదలు ఉన్నారో వారికి వస్త్రదానం చేయడం జరుగుతుంది. మన జంగాల సాంబశివరావు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్య సుఖ సంతోషాలతో ఉన్నతమైన స్థానాలు నలుగురు ఉపయోగపడుతూ నలుగురికి వేలు చేస్తూ నలుగురికి దిశానిర్దేశం చేస్తూ వారు కలకాలం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. ఆయన ఒక పార్టీకే కాదు, మా ఫ్యామిలీకి కూడా ఆయన ఒక గాడ్ ఫాదర్ అనమాట. ఆయన మా తండ్రి సమానులు. ఆయన జంగాల సాంబశివరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఏ సమస్య వచ్చినా నేనున్నానని ముందు మా ప్రతి గ్రామంలోంచి ఆయనకున్న అభిమానులు కానీ, ఆయన చేసే సేవా దృక్పథం కానీ, అలాగే అదే స్ఫూర్తితో వాళ్ళ అబ్బాయి వెంకటేష్ కూడా అదే స్ఫూర్తితో నడుస్తున్నారు. ఈ మధ్యకాలంలో ప్రతి విషయానికి ఏ పేద ప్రజలకి ఏ సమస్య వచ్చినా కులాలకి మతాలకు అతీతంగా ఆయన చేసే సేవ ప్రతి ఒక్కరికి అందుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఆయన ఇలాంటి జన్మదిన ఎన్నో 62వ జన్మదిన శుభాకాంక్షలుగా ఇటువంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని, ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జంగాల సాంబశివరావు గారికి తాడేపల్లి పట్టణం తరపున, ప్రజా కాపునాడు తరపున మా యొక్క శుభాకాంక్షలు తెలుపుతున్నామండి. మారుతి ఫౌండేషన్ చైర్మన్ జంగాల సాంబశివరావు గారు, ఏదైతే తండ్రి గారైన జంగాల సాంబశివరావు గారు పుట్టినరోజు వేడుకలు ఈరోజు ఆత్మకూరులోని పీజీఎం చిల్డ్రన్ హోమ్ ఏదైతే ఈ ఆర్గనైజేషన్ వారు తెనాల్లో కూడా ఉందని తెలియజేశారు. మహేష్ బాబు గారి ఆధ్వర్యంలో వారి సూచన మేరకు ఇలా పిల్లలకి బ్యాగులు అవసరం ఉందని మా మిత్రులు అలాగే శ్రేయోభిలాషులైనటువంటి లింగంశెట్టి కిషోర్ కుమార్ గారు తెలుసుకోవటం, అలాగే తద్వారా 25 మంది పిల్లలకి బ్యాగులు అందజేయటం, అలాగే వారికి వాషింగ్ మిషన్ కూడా ఒకటి అవసరం ఉందని తెలుసుకొని ఈరోజు ఆయన సొంత ఖర్చులతో లింగంశెట్టి కిషోర్ కుమార్ గారు ఏదైతే వృధాగా బ్యానర్ ఖర్చులు లేకపోతే ఆర్భాటాలకి పోకుండా ఒక పుట్టినరోజు అనేది సేవా కార్యక్రమంలా చేసుకోవాలి, తద్వారా ఆ సేవని పెంపొందించాలన్న ముఖ్య ఉద్దేశంతో లింగంశెట్టి కిషోర్ కుమార్ గారు జంగాల సాంబశివరావు గారు బర్త్డేని పురస్కరించుకొని ఆయన సొంత నిధులతో ఈ బ్యాగులు, ఈ వాషింగ్ మిషన్లు అరేంజ్ చేసినందుకు ముందుగా లింగంశెట్టి కిషోర్ కుమార్ గారికి, అలాగే లింగంశెట్టి ఫ్రెండ్ సర్కిల్ వారికి జంగాల సాంబశివరావు గారి కుటుంబం తరపున నా తరపున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. మరి పేదవారిని సైతం గుర్తించి మేమున్నాము మీ వెనక అంటూ మరి జంగాల సాంబశివరావు గారి పుట్టినరోజు వేడుకలు మా మధ్యన జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ చలికాలంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. చల్లని బట్టలు పొద్దున్నే 5ంటికి లేచి ఉతుక్కోవడం, చిన్న పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. మరి సార్ యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క వాషింగ్ మిషన్ ఎంతో యూజ్ఫుల్గా ఉంటుంది. పిల్లలు మంచి ఆరోగ్యంగా చదువుకొని వారి యొక్క గోల్స్ రీచ్ అవ్వడానికి మరి అన్నదాన కార్యక్రమము మరియు బ్యాగులు మరియు ఈ యొక్క నూతనమైనటువంటి వాషింగ్ మిషన్ని వెంకటేష్ గారు ఏర్పాటు చేశారు. ఇక్కడ చేరిన పలు మిత్రులందరికీ కూడా పీజీఎం చిల్డ్రన్ హోమ్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జంగాల సాంబశివరావు గారి పుట్టినరోజు వేడుక సందర్భంగా పలు అనాథ ఆశ్రమంలో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆయన పిలిస్తే పలికే మనిషి. మన మంగళగిరి నియోజకవర్గంలో జంగాల సాంబశివరావు గారు, ఆయన తనయుడు జంగాల వెంకటేశ్వర గారు అంటే ప్రతి ఒక్కరికి కూడా అభిమానం. ఆయన ఒక పిలిపిస్తే ఎంతోమంది స్వచ్ఛందంగా వచ్చి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అందువలన శ్రీ జంగాల సాంబశివరావు గారికి ఇవే నా జన్మదిన శుభాకాంక్షలు. ఈ రోజున పుట్టినరోజు జరుపుకుంటానండి పెద్దలు గౌరవనీయులు తాడేపల్లి టౌన్ పార్టీ అధ్యక్షులు మాజీ అధ్యక్షులు జంగాల సాంబశివరావు గారికి ఉదయపూర్వ శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు. సాంబశివరావు గారి గురించి తాడేపల్లి రూరల్ పట్టణం కాకుండా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సుపరిచితమైన వ్యక్తి. ముఖ్యంగా సేవాభావం, సేవతో ముఖ్యంగా తన సొంత డబ్బులతో ఈ రోజున
ప్రజలందరికీ ఏ సహాయం కావాలన్నా కానీ ఏ సహాయం కోర వ్యక్తిని సహాయం కోర వచ్చిన వ్యక్తిని ఒట్టి చేతులతో పంపకుండా తను కోరిన సహాయాన్ని నెరవేర్చి చేసే వ్యక్తి సాంబశివరావు గారు. మనం ముఖ్యంగా ప్రతి ఒక్క విద్యార్థుల జీవితంలో విద్య అనేది ఎంతో ముఖ్యమైనది. ఈ రోజున విద్య ఉంటే జీవితం ఎంత విలువైందో మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి విద్యార్థులందరికీ కూడా విద్యకు కావాల్సిన ప్రతి ఒక్క సౌకర్యాలని ఫీజులు కట్టలేని వాళ్ళకి ఫీజులు కట్టడం కానివ్వండి, అలాగే ఉచితంగా పుస్తకాల పంపిణీ కానివ్వండి. ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం మారుతి ఫౌండేషన్ ద్వారా అనేక సంవత్సరాలుగా దశాబ్దాలుగా కూడా చూస్తూనే ఉన్నాం. మన తాడేపల్లి రూరల్ పట్టణ పరిధిలో అనేక స్కూల్లో ప్రతి సంవత్సరం కూడా పేద విద్యార్థులకి ఉచిత పుస్తకాల పంపిణీలో జంగాల సాంబశివరావు గారు చేసే సేవ మనం అందరం కూడా మర్చిపోలేని ఇది. ఈ రోజున కూడా చూసాం ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని జంగాల వెంకటేష్ గారు సాంబశివరావు గారు ఇక్కడ అందుబాటులో లేనప్పటికీ కూడా ఆయన ఏ విధమైన ఆశయాలను కొనసాగిస్తున్నారో ముఖ్యంగా విద్యార్థులు సహాయం ఈ రోజున 10 మంది విద్యార్థులకు స్కాలర్షిప్ రూపంలో వాళ్ళకి అందించడం జరిగింది. ఈ రోజున ఆయన చేసే సహాయం ఎటువంటిదైనా కూడా వాళ్ళకి జీవితాలకు ఉపయోగపడేది. కాబట్టి ఆయనకి దేవుడు అష్టైశ్వర్య ఆరోగ్యాలను ప్రసాదించాలని, అలాగే ఆయన ఏ మార్గంలో నడిచాడో ఆయన మించి ఈ రోజున జంగాల వెంకటేష్ గారు కూడా ఈ రోజున ప్రజలకి సేవ చేయడం కానివ్వండి, అటు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ మన నారా లోకేష్ గారు ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలను కానివ్వండి, ఇతరత్ర కార్యక్రమాలు రాజకీయ కార్యక్రమాలకు ముందు చురుగ్గా పాల్గొంటూ వెంకటేష్ గారు కూడా మనందరం చూస్తూ ఉన్నాం. ఆయన అనేక పేద ప్రజలకి అండదండలుగా ఉంటున్నారు. అలాగే ఆయన బాటలో నడుస్తూ జంగాల వెంకటేష్ గారు ఈరోజు ఇక్కడ ఆయన పుట్టినరోజు వేడుకలు ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు 10 మందికి స్కాలర్షిప్లు ఏర్పాటు చేసి దానికి ముఖ్య అతిథులుగా మమ్మల్ని పిలిచి వాళ్ళకి ఇప్పించడం చాలా సంతోషంగా ఉంది. జంగాల సాంబశివరావు గారు అంచెలంచెలుగా రాజకీయంగా వ్యాపార రంగంలో అన్నిట్లోనూ అభివృద్ధి చెందుతూ వస్తున్నారు. ఆయన స్ఫూర్తిని తీసుకొని చాలామంది రాజకీయంలో ముందుకు నడుస్తున్నారు. దాంట్లో భాగంగా నేను కూడా ఒక వ్యక్తిని. ఆయన స్ఫూర్తిని తీసుకుంటూ అలాగే పేద ప్రజలకు మనం అందించాల్సిన ప్రతి కార్యక్రమానికి మేమందరం కూడా ఆయనకు అండదండగా ఉంటామని చెప్పి సేవాభారతికి నిరసనంగా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈ మండలంలోనూ నియోజకవర్గంలోనూ సుపరిచితులుగా మిగిలారు. అలాంటి మహోన్నత వ్యక్తికి నేడు మా అందరి సమక్షంలో జన్మదినోత్సవ వేడుకలు జరపడం మా అందరికీ కూడా చాలా సంతోషంగా తెలియజేస్తూ వారికి జన్మదిన శుభాకాంక్షలతో నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించాలని భగవంతుని కోరుకుంటూ ఈరోజు మా నాన్నగారు అయినటువంటి జంగాల సాంబశివరావు గారు ఏదైతే మారుతి ఫౌండేషన్ చైర్మన్గా వ్యవహరిస్తున్న జంగాల సాంబశివరావు గారు మా నాన్నగారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కొండపావులూరు గార్డెన్స్లో ఏదైతే ఆయన సెలబ్రేషన్స్కి ఇలాగా ఆర్భాటాలకి సహజంగా ఆయన పెద్ద పెద్ద ఫ్లెక్సీలకు కాకుండా ఆ రోజు ఏదన్నా మంచి కార్యక్రమం చేయాలని ఆయన ఒక 10-12 ఏళ్ళ నుంచి ఆయన ఆర్థికంగా స్థితిపడి దగ్గర నుంచి ఈ కార్యక్రమాల్లో ముందుంటూ ఉండేవాళ్ళు. అందుకని అదే స్ఫూర్తిని మేము కూడా అంటే మా మిత్రులు శ్రేయోభిలాషులు లింగంశెట్టి కిషోర్ కుమార్ గారు అదే స్ఫూర్తిని 5-6 సంవత్సరాల నుంచి ఆ రోజు అనాథాశ్రమాల్లో ఏదన్నా మా అనాథ పిల్లలకి అన్న సంతర్పణ కార్యక్రమం కానీ లేకపోతే విద్యార్థులకు కానీ లేకపోతే స్కూళ్ళల్లో నోట్ పుస్తకాలు పంచడం కానీ ఇలాంటి కార్యక్రమాలు ఆనవాయితీగా వచ్చింది. అయితే పెద్దల దగ్గర నుంచి మేము తెచ్చుకున్న స్ఫూర్తి ఏంటంటే కోట్లు ఆస్తులున్న కొంతమంది మనం ఇచ్చే పరిస్థితులు కొన్నిసార్లు ఉండకపోవచ్చు. అయితే ఆస్తితో సంబంధం లేకుండా మనిషికి తోడుగా ఉంటేనే మనం భవిష్యత్తులో కానీ సమాజంలో కానీ రాణించగలం అనేది. అదే ఈరోజు ఆర్థిక సహాయమే కాకపోవచ్చు, ఒక మనిషికి హాస్పిటల్లో ఏమైనా ఇబ్బంది వచ్చినా ఆ కుటుంబానికి అండగా నిలబడటం, లేకపోతే ఏదన్నా చిన్న అవసరం ఆ రోజు స్కూల్ ఫీజులతో ఇబ్బంది వచ్చినా సరే ఆ రోజు ఇచ్చే 5,000-10,000 కూడా చేదోడు వాదోడుగా ఉంటాం. అలాగే అనాథ శవాలు చాలా ఉండేవి. అంటే కోవిడ్లో కానీ లేకపోతే నిజంగానే కొంతమంది బ్యారేజ్లో పడి చనిపోయిన తర్వాత ఈ శవాలన్నిటినీ మామూలుగా సహజంగా ఏం చేస్తారంటే మనము మున్సిపాలిటీ వారు తీసుకెళ్ళేవాళ్ళు. దాన కార్యక్రమాలకు కూడా నోచుకున్నప్పుడు ఈ మిత్రమండలి ఎవరైతే ఉన్నారో లింగంశెట్టి కిషోర్ కుమార్ గారి మిత్రమండలి అలాగే మన సాంబశివరావు గారి స్ఫూర్తితో ఆ రోజు కోవిడ్లో కానీ వీటిల్లో కానీ ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే